ప్రెస్ మీట్ ఏర్పడటానికి కారణం సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ పార్టీలు, అలాగే దళిత సంఘాల పార్టీలు మా పార్టీతో కలిసి ఈ సార్వత్రిక ఎన్నికల్లో మాకు మద్దతు ఇస్తూ ప్రజల్లోకి వెళ్ళడానికి కారణమని చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అలాగే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మన నియోజకవర్గంలో కానీ చూస్తే ఈరోజు మొత్తం దోపిడీ పాలన జరుగుతూ ఉంది. అటు దేశంలో మోడీ గారి కాడి నుంచి మన రాష్ట్రంలో ప్రభుత్వాల వరకు ఎక్కడ చూసినా దోపిడీలు జరుగుతూ ఉన్నాయి. మన రాష్ట్రము ఆనాడు రాజశేఖర రెడ్డి పాలనలో, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి పాలనలో ఎంత ప్రశాంతంగా పాలన జరిగిందో ఆ పాలన రావాలంటే మన రాష్ట్రంలో అవసరం కాంగ్రెస్ పార్టీ. కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానిగా చూడాలనే ఉద్దేశంతో ఈ పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ బీజేపీ పార్టీని గద్దె దింపడానికి కంకణం కట్టుకొని ముందుకొచ్చాం. మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తెచ్చుకోవడం ఎంత ముఖ్యమైనది మీ అందరికీ తెలుసు. ఈ పార్టీలన్నీ కూడా దోచుకొని తినడానికే ముందుకు వస్తూ ఉన్నాయి. ఇది తెలుగుదేశం కానీ, వైసీపీ కానీ బీజేపీకి మద్దతు ఇస్తూ పోలవరాన్ని తొంగలో దొక్కి విషయం మన అందరికీ అర్థమైన విషయమే. ఈ రాష్ట్రం ఏర్పడ్డాక 10 సంవత్సరాల కాలంలో ప్రత్యేక హోదా అనేది ఆనాడు చంద్రబాబు నాయుడు ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన వదిలేశాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా పట్టించుకోకుండా గాలికి వదిలేసినటువంటి విషయం మనందరం గమనించాల్సింది విషయమే. మన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే మన పాంప్లెట్ అందరూ మేనిఫెస్టో అంటారు. మేనిఫెస్టో అనేది కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టింది. ప్రత్యేకంగా ప్రజలకి గ్యారంటీగా ఇచ్చే పథకాలని చెప్పి మేము ముందుకు వస్తున్నాం. ఇది రైతు పెట్టుబడి మీద 50% లాభంతో మద్దతు ధర ఇస్తాం. మొదటి సంవత్సరంలోనే కేంద్రంలో రాహుల్ గాంధీ వచ్చినప్పుడు 30 లక్షల ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలో కూడా 2,25,000 ఉద్యోగాలు ఇస్తాం. ఉపాధి హామీ పథకం అంటే మన రాష్ట్రంలో కరువు పని అంటారు. 400 రూపాయలు ఒక మనిషికి వేతనంగా, వృద్ధులకు వితంతులకు 4,000, వికలాంగులకు 6,000 పింఛన్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. రైతు రుణమాఫీ 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని గ్యారంటీగా కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరుగుతుంది. ప్రత్యేక హోదా ముఖ్యంగా మన రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే, కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన వెంటనే మన రాష్ట్రానికి చాలా అవసరమైనది ప్రత్యేక హోదా. 10 సంవత్సరాలు గ్యారంటీగా ఇవ్వడానికి మా పార్టీ నిర్ణయించుకుంది ప్రజలకి. అలాగే ఉచిత విద్య KG to PG ఇది ప్రజలకి, పేద ప్రజలకి చాలా అవసరం అవుతుంది. అలాగే ఇల్లు లేని వారికి 5 లక్షల వరకు ఇల్లు కట్టించడానికి మా పార్టీ నిర్ణయించింది. పథకాలతో పాటు కావలి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మన ప్రభుత్వం ఏర్పడ్డాక నా తరపున బడుగు బలహీన SC ST బడుగు బలహీన వర్గాల ఆడబిడ్డల పెళ్లిళ్ళ టయాన ప్రతి ఆడబిడ్డకి 1 లక్ష రూపాయలు మంగళసూత్రం నా తరపున ఇస్తానని ప్రజలందరికీ మీ అందరి తరపున, మీ అందరి సమక్షంలో మీడియా ముఖంగా ఖచ్చితంగా గ్యారంటీగా నేను ఇస్తున్న మాట ఇది. అలాగే ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. మన కావలి నియోజకవర్గం వచ్చేసరికి దోపిడీ జరుగుతుంది. మీ అందరికీ కూడా తెలుసు, ప్రజలందరికీ తెలుసు. నన్ను రోజు వచ్చి ప్రజలు కలుస్తూ ఉన్నారు. అన్న, కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల నుంచి లేదు, ఇప్పుడు మీరు వచ్చారు, మాకు చాలా సంతోషంగా ఉంది, మేము మీ అంట నడవడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ మాకు భయం వేస్తుందన్న. పక్క పార్టీలు మమ్మల్ని బెదిరిస్తున్నాయి, భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని ప్రజలందరూ నేను ఒక్కటే విన్నపం చేస్తున్నా. రాబోయేది కాంగ్రెస్ పార్టీ కావలి నియోజకవర్గంలో కళ్యాణ్ అభ్యర్థి గెలుస్తున్నాడు. ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, మీ ఓటు ఎవరికి భయపడుకోకుండా కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీద వేసి గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మన నెల్లూరు డిస్టిక్
నెల్లూరు పార్లమెంటుకి గతంలో మన కలెక్టర్గా చేసిన కొప్పుల రాజు గారు మనకు పార్లమెంట్ అభ్యర్థిగా వచ్చారు. ఎస్సీ సమాజ వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన్ని అందరూ ఆదరించి మళ్ళా ఆయన సేవల్ని మనందరం కూడా వినియోగించుకోవాలని నేను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యమైన విషయం, నాకు టికెట్ చాలా లేటుగా అనౌన్స్ అయింది. నేను గడపకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ గురించి, కాంగ్రెస్ పార్టీ పథకాల గురించి వివరించాలనుకున్నా. నాకు టైం సరిపడలేదు. ప్రజలందరూ కూడా ఎవరు తప్పుగా అనుకోవద్దు. గడపకు రాలేనంత టైం, షార్ట్ టైం ఉంది నాకు. నేను ప్రతి ఊరికి ప్రజల్లో మీటింగ్కి వస్తాను, ప్రచారానికి వస్తాను. ప్రతి గడపకి నా పాంప్లెట్, నా పథకాలు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు అన్నీ కూడా పాంప్లెట్ పంపిస్తాను. ముఖ్యంగా నేను ఒక సోదరుడు సోషల్ మీడియాలో పెట్టాడు, కాంగ్రెస్ పార్టీ అంటేనే మైనారిటీ ఓట్లు, మైనారిటీలు ఎవరు పక్కన లేకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ వేసి విలేకరులతో మాట్లాడటం జరిగిందని. క్షమించాలి సోదరా, కాంగ్రెస్ పార్టీ